హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు రెసిపీ వచ్చేసి ములంకాడతో రసం అండి. ఇలా వర్షాకాలంలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఈ వీడియోని చూసేద్దాం. ముందుగా ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పును తీసుకొని మంచిగా కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టేద్దాం. మరొక గిన్నెలో కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 ములంకాడలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపై ఉన్న తొక్కను తీసేద్దామండి. అలా తీయడం వల్ల ములంకాడ అనేది చేదుగా ఉండదు. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ములంకాడ రసంకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ములంకాడలు, కందిపప్పు, చింతపండు, ఇలా మీడియం సైజ్ టమాటీ ముక్కలు కట్ చేసుకోవాలి. ముందుగా కుక్కర్లోకి నానబెట్టుకున్న కందిపప్పును వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ములంకాడలు, నానబెట్టుకున్న చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఈ లోపల రసంకి కావాల్సిన మసాలాని చేసుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ గాలిపోయేంత వరకు తీసుకుని వీటిని మెత్తగా గరిటెతో చేసుకోవాలి. ఇంకా కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా ప్యూరీలా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వడకట్టుకోవాలి. కొంచెంగా ఇలా కలుపుకుంటూ లాస్ట్ వరకు ఇలా వేస్ట్ అనేది వస్తుంది, పక్కకి తీసేయడమే. ఇప్పుడు ఈ రసంలోకి కావలసినంత వాటర్ని వేసుకొని కొంచెంగా కలుపుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆ రసాన్ని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మరిగించుకోవాలి. తాలింపుకు కావలసిన పదార్థాలు: ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్టు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ. రసం మరుగుతుండగా ఇంకో పక్కన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, ముందుగా దంచి పెట్టుకున్న మసాలాని వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఇంగువ, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు ఎంత మంచిగా ఫ్రై అయ్యిందో. వీటిని ఇప్పుడు తాలింపుగా వేసుకోవాలి. మరుగుతున్న రసంలోకి కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ తాలింపు వేయడం వల్ల ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి